మన రైతు ఫార్మింగ్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం అండి. ఇవాళ వచ్చేసి మన ఫామ్‌లకు ఒకటి మిషన్ వచ్చేసింది. కొత్త మిషన్ పవర్ వీడర్ అండి. ఇది వర్ష కంపెనీది ఎక్స్ సిరీస్ 7.5 హెచ్‌పి 225 సీసీ అనమాట. ఇది కొత్తగా మేము కొనుక్కున్నామండి. ఇన్‌స్టాలేషన్ అవుతుంది. చూడండి మన ఫామ్‌లకు. అయితే మనం ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాం కాబట్టి కలుపు ఎక్కువ వస్తుంది మన ఫామ్‌ల. దాన్ని నివారించడానికి పవర్ వీడర్ అనేది తీసుకున్నామండి. ఇవి దానికి వచ్చేసి వీల్ అండి, ట్యూబ్లెస్ వీల్స్ చూసారు కదా, ఇవన్నమాట. ఇవి వచ్చేసి రోటోవేటర్, ఇది బోధే నాగలండి, దానికి ఫ్రీగానే వస్తుంది. ఇక్కడ ఫిట్టింగ్ చేస్తుండ్రు మన మిషన్. ఇదండి ఇక్కడ ఆయిల్ అన్నమాట, ఆయిల్ పోస్తారు. ఇక్కడ గేర్ ఆయిల్ ఉంటుంది, ఇంజన్ ఆయిల్ అక్కడ సైడ్ ఉంటుంది అన్నమాట. ఇది ఎక్స్ సిరీస్ 225 సీసీ 7.5 హెచ్పి. అసలు నేను వర్ష కంపెనీలో క్లాసిక్ అనే మోడల్ తీసుకుందామని చూస్తున్నాం. అది కూడా 225 సీసీ 7 హెచ్పి అనమాట. మనమేమో అది ఎంక్వైరీ చేసి అంతా చూసిన తర్వాత ఇది తీసుకోవడం జరిగింది. ఇక్కడండి మా కొత్త బండికి పవర్ వీడర్కి మా పిల్లలు పూజ చేస్తున్నారు. చూడండి, మా పాపలు, మా అబ్బాయి. ఇది బాగా నడవాలనే ఫామ్‌లా మాకు మంచి జరగాలని కొత్త మిషన్ పూజ చేస్తారు వాళ్ళే. ఇదండి వర్ష కంపెనీ వారిది ఎక్స్ సిరీస్ ఎక్స్ 7.5 హెచ్పి 225 సీసీ అనమాట. వెహికల్ చూశారు కదా. అయితే క్లాసిక్ కొనడానికి వెళ్ళి ఇది తీసుకునే కారణం అది మొత్తం దానికి దీనికి డీటెయిల్గా దగ్గరుండి మిషన్ని చూసి అన్ని కంపారిజన్ చేసిన తర్వాత ఇది తీసుకున్నా అండి. నాకు క్లాసిక్ కన్నా ఇదే జర బాగా అనిపించింది, మంచిగా అనిపించింది అనమాట అక్కడ. ప్లస్ దానికి క్లాసిక్ వచ్చేసి ట్యూబ్లెస్ టైర్స్ అండి. ట్యూబ్లెస్ టైర్స్ కానీ గాలి కొట్టాలన్నమాట. ఇదేమో ట్యూబ్ ఉండదు, గాలి కొట్టాల్సిన పని ఉండదు, రబ్బర్ టైర్స్ వస్తాయి దీనికి. ప్లస్ దీనికి వచ్చేసి రోటవేటర్ అండి, 32 బ్లేడ్ల సెట్ ఇది రోటవేటరు. ప్లస్ ఇది చూశారు కదా, బ్లేడ్లు గట్టిగా ఉన్నాయి. కంపెనీ కదా, వర్ష కంపెనీ మంచిదండి. నాకు ఎంక్వైరీ చేసిన దానిలో వర్ష కంపెనీ బెటర్ అని తెలిసింది. ఇంకోటి ఏంటంటే ఈ బోధనాగలు కూడా దీనికి ఫ్రీ వచ్చిందని, క్లాసిక్లో రాదనమాట. ఈ ఎక్స్ సిరీస్లోనే ఇది బోధనాగలు అనేది ఫ్రీగా ఇచ్చారు. మనం దీన్ని సపరేట్ కొనాలంటే మళ్ళీ ఒక 2000 ఎక్స్ట్రా అవుతాయి అనమాట మనకు. ప్లస్ ఇదండి నాకు కేజీ వీల్స్, కల్టివేటర్ 3 నాగళ్ళది, దంతపలుగు ఇవంతా సెట్ అండి. దీనికి 10,000 పెట్టి నేను తీసుకున్నాను. ఇది ఎక్స్ట్రా నాకు మళ్ళీ దున్ననికి అవసరం పడుతుందని. ప్లస్ ఇది తీసుకోనికి కారణం కూడా ఒకటి ఏంటంటే బయట కంపెనీలలో వాళ్ళు ఓన్గా తయారు చేసిన కల్టివేటర్లు ఉంటాయండి మామూలుగా. ఇదేమో ఇట్లా మన ట్రాక్టర్ నాగలు ఎలా ఉంటాయో అలా వస్తాయి అన్నమాట. కింద కర్రలు దంగిపోయినప్పుడు మనము ఎక్స్ట్రా తెచ్చి కొనుక్కొచ్చుకొని ఫిట్ చేసుకోవచ్చు, లేకపోతే లోకల్ వెల్డర్స్ దగ్గర కటింగ్ చేయించుకొని కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ట్రాక్టర్కి ఎలా ఉంటాయి అలా ఉంటాయి. దానివల్ల దుక్కి అనేది బాగా అవుతుంది.